మన ద్రౌపది మన పాండవులందరినీ ఐదుగురిని పెళ్లి చేసుకున్నది గదా! అది ఏ విధంగా జరిగి ఉంటుంది అని దాన్ని జస్టిఫై చేయడం కోసము మనకు చాలా రకాల కథనాలు, ఆఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. చాలా ఉండిండొచ్చు. ముఖ్యంగా అందులో ఎక్కువగా మనం వినేవి ఒక 4 విచారణ చేద్దాము. వాటి గురించి పూర్వాపరాలు కూడా ఆలోచించుకుందాము. ఒకటేంటంటే, ఈ విధంగా ద్రుపదుడు కాబట్టి మరి రేపు మంచి రోజుంది. మన అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటే, మన ధర్మరాజు ఏమన్నాడంటే, ముందు ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను. తర్వాత మా తమ్ముళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. కారణమేమి అంటే, నేను పెద్దవాడిని. పెద్దవాడికి పెళ్లి గాకుండా మూడో వాడికి పెళ్ళెట్లా అవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత నేనొకసారి అన్నానంటే ఇంకది తప్పవదు. నేనన్న మాట సత్యమై తీరాలి. కాబట్టి ఈ విధంగానే చేయవలసి ఉంటుంది అని ఆయన అదే పనిగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ముందు ద్రుపదుడు వాళ్ళందరూ ఇది తప్పు గదా! ఇది ధర్మవిరుద్ధం గదా! అని చాలా అన్నారు. కానీ ధర్మరాజంటే ఇంక సత్యవాక్కు గాబట్టి సరే పోనీలే ఆయనెందుకన్నాడో అంటే అన్నాడు. అయితే అయింది. ఆయన అడిగాడు కాబట్టి అని వాళ్ళు ఒప్పుకున్నారు అని ఒక కథ ఉన్నది. కానీ అయితే ఆ కథకున్న లోపమేమి అంటే, ఆ విధంగా ఒకవేళ పెద్దవాడిని నేనున్నాను. నాకు పెళ్లి గాకుండా చిన్నవాళ్ళకి ఎట్లా అవుతుంది అని ధర్మరాజు అడగాలనుకుంటే, భీముడికి ఇంతకన్నా ముందే చాలా రోజుల కిందే మన హిడింబతో పెళ్లయింది. మన హిడింబ భీముడిని వరించి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు వాళ్ళందరూ గూడా మాట్లాడుకున్నారు, అంగీకరించారు. కొన్ని షరతులతో ఒప్పుకున్నారు. హిడింబ అంగీకరించింది. మన భీముడామెని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు చాలా సంతోషంగా విహరించారు. కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. తర్వాత ఆమె హిడింబ ఇంక వెళ్ళిపోయింది అక్కడి నుంచి కొడుకుని తీసుకుని. అని మనము ఆ కథ చూసుకుంటూ వచ్చాము. కాబట్టి ఈ లాజిక్, ఈ రీజన్ పనిచెయ్యదు. ధర్మరాజు అట్లా అడగడం, ఆ విధంగా అడగడము అనుచితము. అక్కడ కుదరదు. రెండో కారణం ఏం చెప్తారంటే, కుంతీ దగ్గరికి మన అర్జునుడు కృష్ణను తీసుకొనొచ్చి, "అమ్మా భిక్ష తీసుకొనొచ్చాను" అంటే, "అందరూ పంచుకోండి" అని చెప్పింది. అందుకని మేమందరం పంచుకుంటాము ఆమెను భిక్షగా అని మన ధర్మరాజు అన్నాడు. కుంతి గూడా, "మరి నేనట్లా అన్నాను. నా మాట అసత్యం అవ్వద్దు. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి" అని వాళ్ళు ఈ విధంగా గూడా ద్రుపదుడిని బలవంతం పెట్టారు. కాబట్టి ద్రుపదుడు ఒప్పుకోవాల్సి వచ్చింది అని ఒక ఆఖ్యానం ఉన్నది. ఇంకొక కథ అది గూడా పనిజేయదు. ఎందుకు అంటే ఇందులోనే మన కుంతి భిక్షగా తీసుకుని వస్తే మన వాళ్ళందరూ వెళ్ళి నిజంగా భోజనాన్ని, మనుషుల్ని, వస్తువుల్ని గాదు. భోజనాన్ని తీసుకొనొస్తే భిక్ష, అప్పుడు కుంతి మన కృష్ణనే పిలిచి, "అమ్మా! ఇదిగో నువ్వు వాళ్ళు తీసుకొనొచ్చిన భిక్షని పుచ్చుకుని ముందు దేవతలకు సమర్పించి, ఆ తర్వాత బ్రాహ్మలకు సమర్పించి, ఆ తర్వాత ఎవరికైతే అవసరమో వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత, మిగిలిన భూత బలులు చేసిన తర్వాత, ఇంక చివరగా మిగిలిన దాన్ని సగం చేసి, మన భీముడికి ఆ సగాన్నివ్వు, ఒక సగాన్ని భీముడికిచ్చి, మిగిలిన సగాన్ని మీ నలుగురికి ఇచ్చి, నీకు నాకు గూడా పెట్టమ్మా. మన ఆరుగురము సగభాగంలో నుంచి తీసుకుందాము. మిగిలింది భీముడికి" అని ఇన్ని రకాలుగా ఆమె చెప్పింది. న్యాయంగా మన స్మృతుల్లో ఏ విధంగా చెప్తారో ఒక గృహస్థు భోజనాన్ని ఏ విధంగా అందరికీ పెట్టిన తర్వాత తను భుజించాలని చెప్తారో, ఆ విధంగా చెప్తే, అదే విధంగా మన కృష్ణ కూడా చేసింది అని చాలా క్లియర్‌గా చూపిస్తూ వచ్చారు. మళ్ళీ అదే విషయాన్ని చూసి వెళ్ళి మన దృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి కూడా చెప్పాడు. ఇంత విధానమున్నది అందులో. కాబట్టి వాళ్ళు, "అమ్మ భిక్ష తీసుకొనొచ్చాము" అనగానే, "అయితే అందరూ పంచుకోండి" అనగానే,
వీళ్ళందరూ మేము ఆమెను పెళ్లి చేసుకుంటాం అనడము చాలా అనుచితం. అదసలు పని చెయ్యదు. ఒకవేళ ఆ విధంగా చేయవలసి ఉంటే, ఇప్పుడు ఆమెను మన ద్రౌపదిని దేవతలకు సమర్పించి, బ్రాహ్మణులకు సమర్పించి, అవసరమైన వాళ్ళకు సమర్పించి, తర్వాత భూత బలులన్నీ ఇచ్చి, ఆ తర్వాత ఆమెని సగం జేసి, చాలా భాగము భీముడికిచ్చి, అర్ధభాగం మళ్ళీ వీళ్ళందరూ కుంతితో సహా ఇవన్నీ ఎక్కడవుతాయి? నిజంగా జరుగుతాయా? అన్నం విషయంలో అయితే జరుగుతుంది. ఆమేమైనా భోజన పదార్థమా? ఒక మనిషి, పెళ్లి కూతురు. ఆమె గురించి ఈ రకంగా విచిత్రమైన వ్యాఖ్యానాలతోటి అసల అర్థం లేకుండా ఉన్న ఆఖ్యానాన్ని ఎట్లా కల్పిస్తారో నాకు తెలియదు. కానీ వాళ్ళిష్టము. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళకట్లా తోస్తూ ఉంటుంది. వాళ్ళ బుద్ధికి ఆ విధంగా జస్టిఫై చేసుకుంటే బాగుంది అనిపించి వాళ్ళు ఆ ఆఖ్యానాన్ని కల్పించుకుంటే మంచిది. దాన్ని ఇష్టపడే వాళ్ళుంటే వాళ్ళకి కూడా మంచిది. అందరికీ నమస్కారం. కానీ ఇక్కడ వ్యాసుల వారు రాసిన కథ ప్రకారం మాత్రం అది గూడా పనిజేయదు. కాబట్టి అది గూడా తర్వాత కల్పించిన ఆఖ్యానము. మూడోది ఇంకో కారణం ఏం చెప్తారంటే మన వాళ్ళు, ఇంకొక ఉపాఖ్యానం ఉంది. దానికో పేరుంది గానీ నేను చెప్పను. ఎందుకు అవసరం లేని పేర్లన్నీ ఇవన్నీ. ఇవన్నీ కల్పించారు. ఇవన్నీ ఫ్యాన్ ఫిక్షన్. తర్వాత యాడ్ చేసినవి. ప్రాక్షిప్తాలు కాబట్టి వాటికి పేర్లు ఉంటే ఉన్నాయి. ఊరికినే విషయం కాదు అని చర్చించుకోవడానికి చెప్పవలసి వస్తుంది గాబట్టి చెప్తున్నాను గానీ, వాటి పేర్లు అవన్నీ చెప్పి వాటిని ప్రచారం చేసే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి ఇంకొక కథలో ఏం చెప్తారంటే, ఇదిగో అనగనగా ఈమె పోయిన జన్మలో ఇంకేంటో ఉంది. ఆమె ఏంటో భగవంతుడిని, శివుడిని ప్రార్థించి ఆయన కనిపిస్తే, "ఏ వరం కావాలి కోరుకో" అని అడిగితే, "ఇదిగో నాకు భర్త గావాలి, నాకు భర్త గావాలి, నాకు భర్త గావాలి, నాకు భర్త గావాలి, నాకు భర్త గావాలి" అని అదే పనిగా ఆమె ఒక 5 సార్లు అడిగింది. ఆయన సరే అన్నాడు. ఆమ 5 సార్లు అన్నది గాబట్టి, అందుకని ఈ జన్మలో ఆమెకి 5 మంది భర్తలు కలిగారు అని ఇంకొక విచిత్రమైన కథని, ఇంకొక అర్థం లేని ఆఖ్యానాన్ని కల్పించారు. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ జన్మలో అడిగిందామె నాకు భర్త గావాలని. ఆ జన్మలో భర్త గావాలని అడిగితే, తర్వాత జన్మలో ఇంతమంది భర్తల్ని ఇవ్వడము, అసలు ఆల్రెడీ అది వరం పని చెయ్యదు సరిగ్గా. ఆమె అడగడము, నాకు వచ్చే జన్మలో ఇంతమంది భర్తల్ని కావాలని అడగలేదామె. లేదా వచ్చే జన్మలో భర్త గావాలని అడగలేదు. ఇప్పుడు కావాలని అడుగుంటుంది. ఎవరైనా ఈ జన్మకే అడుగుతారు. ఫ్యూచర్ జన్మల గురించే మళ్ళీ ఇదే విధంగా నేను పుడతానో లేదో అవన్నీ అసలు కాంప్లికేషన్స్ పెరుగుతాయి ఇంక దాంట్లోకి వెళ్ళామంటే. ఇంక తవ్వినా కొద్దీ రాళ్ళు బయటపడతాయి. సో, ఎనీవే ఆమె ఆ జన్మలో అడిగితే తర్వాత జన్మలో ఇంతమంది భర్తలేంటో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం గాదు. రెండో విషయం ఏంటంటే అదే కథలో ఉన్న ప్రాబ్లము, ఎవ్వరైనా సరే దేవుడినేదైనా అడగదలుచుకుంటే వాళ్ళకొక విషయం కావాలి, ఒక కోరిక ఉన్నది, ఒక కోరిక తీరాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎవ్వరైనా సరే మనిషి అన్నవాడు అదే పనిగా అడుగుతాడు. దేవుడా ప్లీజ్ నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలనో, లేకపోతే దేవుడా ప్లీజ్ నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలనో, లేదా ప్లీజ్ దేవుడా నాకు జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలనో, ఇట్లా ఒక్కటే అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఎంత ఆత్రంగా ఉంటారో అన్ని ఎక్కువ సార్లు అదే పనిగా అడుగుతారు భగవంతుడిని ఎవరైనా సరే. మనిషన్నవాడెవ్వడు ఒక కోరికున్నది అంటే, దేవుడా! నాకుద్యోగం వచ్చేలాగా చూడు అని ఇంక కూర్చోరు గదా! దేవుడా! నాకు జబ్బు తగ్గేలాగా చూడు అని ఒక్కసారి చెప్పి కూర్చుంటారా ఎవరైనా? అదే పనిగా అడుగుతారు. అడిగినంత మాత్రాన అదిగో నువ్వు దేవుడా! నాకు జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలని 5 సార్లు అడిగావు గాబట్టి, నీకు 5 జబ్బులిచ్చి, మళ్ళీ 5 జబ్బులు తగ్గిస్తాను అని చెప్తాడా దేవుడు? ఆ టైంలో నాకే జబ్బుందో దాన్ని తగ్గించమని అడుగుతున్నప్పుడు ఒకసారి, 2 సార్లు, 5 సార్లు గాదు. 50, 60 సార్లు, 500 సార్లు అడుగుతాను ఇంక అదే పనిగా. ఆ రకంగా అడిగినంత మాత్రాన ఆమె 5 సార్లు అడిగింది. కాబట్టి 5 మంది భర్తలు. ఇది ఇంకొక విచిత్రమైన అర్థం లేని ఆఖ్యానం. అది గూడా పనిచెయ్యదు. ఈ 3 కథలు కాక కల్పించబడ్డ తర్వాత ప్రాక్షిప్తంగా ఉంచబడ్డ ఈ కథల్ని పక్కన బెడితే, ఇంకొక కథ గూడా ఉన్నది. అదేమి అంటే, ఇంకా విచిత్రమైన ధార్మిక చర్చ కోసం కూర్చుంటారింకా. ఈ రకంగా ఒక్క స్త్రీ చాలా మంది భర్తల్ని పొందడము,
ధర్మ విరుద్ధం కదా అని ఒక ధర్మ చర్చ చేస్తారు అందరూ కలిసి. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదసలు ధర్మ విరుద్ధము గాదు. ఆ విధంగా ఒక్క ద్రౌపదికి మాత్రమే లేదు. ద్రౌపది కాక మళ్ళీ మనకు అక్కడక్కడ పురాణాల్లో బహుశಃ ఈ భారతంలో గూడా ఎక్కడైనా కనిపించొచ్చు. ఈ విధంగా ఒక్క భార్యకి బహుభర్తలు ఉండడము, ఒక్క భర్తకి బహుభార్యలు ఉండడము, లేదా ఒక భార్యకి ఒక భర్తే ఉండడము. ఈ విధంగా వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వివాహ వ్యవస్థలు ఏ సమూహము వాళ్ళు ఆ కమ్యూనిటీస్ జరుపుకుంటూ ఉంటారు. అది ఆ దేశ కాల పరిస్థితులకు అవసరమైన విధంగా నడుస్తూ ఉన్న పద్ధతి. పెళ్ళిళ్ళు ఎక్కడైనా సరే యూనివర్సల్ కాదు. వివాహ వ్యవస్థ యూనివర్సల్‌గా, గ్లోబల్‌గా అంతటా సార్వభౌమికంగా ఒక్కటేలాగా ఉండదు. ఎవరి దేశాచారాల్ని బట్టి, ఎవరి ఇంట్లో ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి, ఎవరి కమ్యూనిటీలో, ఎవరి సంఘంలో ఎటువంటి అవసరాలుంటాయో వాటి కోసమే పెళ్ళిళ్ళుంటాయి. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా అవసరాల కోసమే ఉంటాయి. ఎప్పుడైనా సరే పిల్లల కోసమే పెళ్ళిళ్ళుంటాయి. లేదా ఇప్పుడు మనం చూడబోయే విధంగా కొన్ని ముఖ్యమైన సాంఘికమైన అవసరాల కోసము సొసైటల్ అఫిలియేషన్స్ ఉంటాయి. ఫమిలియల్ అఫిలియేషన్స్ పెళ్ళిళ్ళు ఒకానొక అవసరార్థం కోసము అవకాశంగా వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన పాండవులందరికీ ద్రౌపదితో వివాహం జరగడము వాళ్ళకి అత్యవసరము. ముఖ్యంగా ధర్మరాజుకి చాలా అవసరము. అయితే ఎందుకు అని చూద్దాం ఒక నిమిషంలో. ఈలోగా అది అసాంఘికం గాదు. వాళ్ళెక్కడున్నారో ఆ ప్రాంతాన్ని బట్టి అది అధార్మికం కూడా గాదు. ఎందుకు అంటే అటువంటి వివాహ వ్యవస్థ కూడా ఉన్నది. నేను కొన్ని వీడియోస్ చూసాను. చాలా వీడియోస్ చూసాను. కొన్ని అంటే ఎన్ని చూసానో లెక్క గూడా లేదు. అందులో ఇది ఒకటి. ఇప్పుడు నేను చూపిస్తున్నదిక్కడ. వీడియో డైరెక్ట్‌గా చూపించలేను. ఎందుకంటే యూట్యూబ్స్‌లోవి ఉంటాయి. అవి కాపీరైట్స్‌తో ఉంటాయి గాబట్టి వాటిని యాక్చువల్‌గా ఓపెన్ చేసి చూపించడం కష్టము. అందుకని నేను స్క్రీన్ షాట్స్ కొంచెం చూపిస్తున్నానిక్కడ. ఒక్కటి ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ పెడతాను వెళ్లి చూడండి. టెడ్ టాక్స్ వాళ్ళు ఏ విధంగా ఒక భార్యకి చాలా మంది భర్తలుండడము దాని పేరు పాలియాండ్రీ. పాలియాండ్రీ ఎక్కడ ఉన్నది? ఏ విధంగా ఉంటుంది అని కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్‌లు రిసర్చ్ చేశారు. చేస్తూ వాళ్ళు పేపర్ సబ్మిట్ చేస్తూ దాన్ని టెడ్ టాక్‌లో చెప్పారు. ఆ టెడ్ టాక్ లింక్ పెడతాను. అది కూడా చూడండి. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. భారతం చదువుతూ ఉన్నాము అంటే భారతంలో ఉన్న విషయాలు వ్యాసుల వారు ఆ కాలంలో ఆయా దేశాల్లో ఉన్న వ్యవస్థలను చూపిస్తూ రాశారు. మనము వాటిని అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఈ కాలానికి మనకర్థమైన ఆచారాలతో మన ప్రాంతాల్లో ఏదున్నదో దానికి మన వ్యాసుల వారు చెప్పిన కథలను ముడిపెట్టి చూద్దాము. లేకపోతే మాత్రం అవి ధర్మ విరుద్ధము, మేము అంగీకరించము అంటే మీ ఇష్టము. మీకిష్టమొచ్చినట్టు మీరనుకోండి. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు చదవాలంటే మాత్రం అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందని దాన్ని అదే విధంగా అర్థం జేసుకోవాలి. యథాతథంగా అర్థం జేసుకోవాలి. దాన్ని అయథావత్తుగానో, వ్యతిరేకంగానో కాకుండా. ఇక్కడ మోనోగామి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా దేశాల్లో చాలా ఎక్కువగా నడుస్తూ ఉండే వివాహ వ్యవస్థ మోనోగామి అంటే ఒక భార్యకు ఒక భర్త. ఒక భర్తకు ఒక భార్య. వాళ్ళిద్దరూ ఏకపత్నిత్వంతోటుంటారు. అది ఏకపత్ని వ్రతం అని పిలుస్తారు మన వాళ్ళు. అంటే మోనోగామి. కాక పాలిగామి అంటే బహుభర్తృత్వము. ఏకపత్నిత్వం లాగా బహుపత్నిత్వము. ఒకవేళ ఒక్క భర్తకి చాలా మంది భార్యలుంటే పాలిజైనీ అంటారు. ఒక్క భార్యకి చాలా మంది భర్తలుంటే పాలియాండ్రీ అంటారు. ఈ మోనోగామి కన్నా గూడా తర్వాతవి ఈ 2 రకాలు కొంచెం తక్కువగా నడుస్తూ ఉంటాయి. అందులో గూడా పాలియాండ్రీ ఇంకా తక్కువగా ఉంటుంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కూడా యాక్సెప్టబుల్. కాక
లెవిరేట్ ఒకవేళ అందులో ఎవరైనా ఒకళ్ళు చనిపోతేనో అట్లా సొరరేట్స్ అట్లాంటివి గూడా ఉంటారు. ఎందుకంటే భార్యాభర్త చనిపోయినప్పుడు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం ఈ విధంగా కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా మనము ఎక్కువగా చూసేది మోనోగామి చూస్తాము. తర్వాత కొంచెము ఒక భర్తకి కొంతమంది భార్యలుండడం చూస్తాము. ఇంకా తక్కువగా ఒక భార్యకి ఎక్కువ మంది భర్తలుండడం చూస్తాము. అయితే అసలు ఉండకుండా పోలేదు. ఇది ధర్మ విరుద్ధం అని ఎక్కడా లేదు. ఇవన్నీ గూడా రకరకాల వివాహ వ్యవస్థలు లోకంలో ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాయి. లోకంలో ఎక్కడైనా ఉన్నది అంటే నేనిక్కడ రాసి పెడతాను. నేనిక్కడ రాయలేదంటే లోకంలో ఎక్కడా లేదు అని కూడా ఆయన చెప్పే రాశారు మన వ్యాసుల వారు. ఇందులోనే మీరు ఒకవేళ ఈ టెడ్ టాక్ ఒకవేళ వింటే లేదా చూస్తే అందులో ఆ తల్లి ఆమె ఎవరైతే ఈ అనాలిసిస్ చేస్తున్నదో ఆంథ్రోపాలజిస్ట్ కింబర్ మెకే ఆమె తనకు తెలిసిన తన ఫ్రెండ్స్‌ని ఆమె ఫ్రెండ్స్ చేసుకున్నది వీళ్ళతో. మోస్ట్‌లీ పాలియాండ్రీ ఎక్కడుంటుంది అంటే, మన దగ్గరే ఉంటుంది. నేపాల్, భూటాన్ అట్లానే చైనాలో కొన్ని ప్రాంతాల్లో అంటే, హిమాలయాలకి అటు ఇటు ఉన్న ప్రదేశాల్లో ఈ పాలియాండ్రీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అవసరార్థం ఇందాక నేను చెప్పినట్టు అవసరం కోసము తప్పనిసరి. కొన్ని ముఖ్యమైన కారణాలకి హిమాలయ పర్వతాలకి అటు ఇటు దాన్ని ఆధారం చేసుకుని ఉన్న దేశాల్లో ఈ పాలియాండ్రీ అంటే బహుభర్తృత్వము ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక ఫ్యామిలీ ఇది. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ గురించి ఆ తల్లి చూపిస్తుంది. అందులో చూపించి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అందులో ఉన్న సాధక బాధకాలు గూడా చెప్తూ వస్తూ ఉంటుంది. కాక నేను ఇంకొక చోట ఇంకొక వీడియో చూసాను. ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌లో. దీని లింక్ కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా చిన్నది. ప్రాబబ్లీ ఒక 4 మినిట్స్ వీడియో అయ్యుండొచ్చు. అయితే వాళ్ళెట్లా ఉంటారంటే, మరి ఏదో ఒక విధంగా ఒక పద్ధతి తయారు చేసుకోవాలి. ఒక భార్యకి చాలా మంది భర్తలున్నప్పుడు, ఇద్దరు గాని, ఎక్కువ గాని భర్తలున్నప్పుడు, మరి వాళ్ళెట్లా కలిసి ఉంటారు అంటే ఇదొక ఎగ్జాంపుల్. ఆ భర్త భార్యని కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ రోజు రాత్రి భార్యతోటి ఆయన ఉండదలుచుకున్నప్పుడు, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నప్పుడు, ఆయన చెప్పుల్ని ఇట్లా బయట బెట్టి లోపలికి వెళ్తాడు. ఇంకా చెప్పులు బయట ఉన్నాయి అంటే, ఆయన సోదరులెవరున్నారో, ఆయనతో పాటు ఆమెని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకా అటువైపుకి వెళ్ళరు. ఒకవేళ అక్కడ ఖాళీగుందంటే ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ చెప్పులేమి లేవంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఆమెకిష్టముంటే వాళ్ళు కలిసుండొచ్చు. ఆ విధంగా వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు. కట్టుబడి ఉంటారు. నేను చాలా వీడియోస్ చూస్తూ వచ్చాను. ఎన్నో వీడియోస్ చూసాను. ముఖ్యంగా ఈ లింక్ కూడా పెడతాను. ఇక్కడ మన టిబెట్ విస్టా అని టిబెట్ ట్రావెల్ అని ఒకవేళ వెతికితే మీరు యూట్యూబ్‌లో కనిపిస్తుంది. అందులో ఆయన చాలా భాగము టిబెట్‌లో ఎట్లా ఉంటుంది ఎందుకంటే టిబెట్‌లో పాలియాండ్రీ చాలా ఎక్కువ. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువున్నది ఆ చుట్టుపక్కల. ఈయన టిబెట్ నుంచొచ్చారు గాబట్టి, టిబెట్‌లో జరుగుతూ ఉన్నవన్నీ ఆయన ఇట్లా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారక్కడ. చాలా కష్టము జీవించడము. మనము చక్కగా నదులన్నీ ఉండి, సముద్రాలకి దగ్గరగా ఉండి, మంచి నేలలుండి, వరి పంటలన్నీ పండే, ఏ సదుపాయాలకు ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఇటువంటి కాలాల్లో తిండికి వాటికి లోటు లేకుండా ఉన్నప్పుడు కూర్చొని కాళ్ళు జాపుకుని, ఇంకా అప్పుడు కష్టంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళ గురించి మన లెన్సెస్‌లో నుంచి ధర్మాధర్మాలు చెప్పడము ఉచితం కాదు. వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. వాళ్ళు బ్రతకడం కష్టం. ఇదింకా ఆయనే మన టిబెట్ ట్రావెల్ ఇక్కడ వాళ్ళ పెళ్లి ఎట్లా జరుగుతుందని పెట్టారు. ఇది నా ఫేవరెట్ వీడియో. ఎన్ని సార్లు చూసానో ఆ వీడియోని. చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఏమి అని. ఆ పెళ్లి కూతురు ఎంత సిగ్గుపడుతుంటుందో. ఆ పెళ్లి కొడుక్కి గూడా అంత సిగ్గు. కార్‌లో వస్తారు. ఈ మధ్యన వాళ్ళకి కార్లు కొంచెం సెల్ ఫోన్స్ అట్లా ఉన్నాయి. అందరికీ లేవు. చాలా వెనకబడ్డ ఏరియాస్ అవన్నీ. యాక్స్ మీద అంటే ఈ అడవి దుప్పులు అట్లాంటి వాటి మీద ఆధారపడి ఉండరు. తిండికి చాలా కష్టము. వాళ్ళకి ఏవి ఎక్కువ దొరకవు. వాళ్ళ మొహాలు గూడా చూస్తున్నారేమో మీరు ఆ చలికి, ఎండకి వాటికి లెదర్‌లాగా తయారై ఉంటాయి పాపము. కానీ వాళ్ళు మాత్రం సంతోషంగానే ఉంటారు. ఈ విధంగా చాలా చూసాను నేను వీడియోస్. కొన్ని పెడతాను లింక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
కానీ ఏంటంటే బేసికలీ మనకు పాలియాండ్రీలో గూడా 2 వెరైటీస్ ఉంటాయి. 2 రకాలుంటాయి. ఒకటి ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే అన్నాతమ్ముళ్ళు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము. అన్నాతమ్ముళ్ళే అందరూ గలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటే అవసరం కోసమే. ఎందుకు అంటే వాళ్ళు బీదరికంలో ఉంటారక్కడ. హిమాలయాలకి అటు ఇటు ఉండే వాళ్ళకి పంటలు పండేందుకు నేలలు తగిన విధంగా ఉండవు. అక్కడ ఆవులు, పశువులు అవన్నీ ఎక్కువగా ఉండవు. వాళ్ళకి ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. బార్లీ ఎక్కువ పండిస్తారు. ఆ బార్లీ గూడా ఒక్కొక్కసారి పండలేదంటే తిండికి చాలా కష్టమైతుంది. పైగా వాళ్ళు కొండల పైన ఉండాలి. మామూలు ప్రదేశాలకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. ఇప్పటికి గూడా నేపాల్‌లో అయినా సరే, టిబెట్‌లో అయినా సరే, చైనాలో కొన్ని ప్రాంతాల్లో గూడా కొన్ని కొంచెము డెవలప్ అయిన ప్రాంతాలు కొంచెం సిటీలాగా కనిపించేవి ఉన్నా గూడా, అసలు అన్నింటికి దూరంగా అసలు ఏంటో మరి కొన్ని దశాబ్దాల కింద మనం ఎట్లా ఉన్నామో, ఆ రకంగా ఉన్న ప్రాంతాలు ఇప్పటికి గూడా ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడం కోసము, ల్యాండ్ విడిపోకుండా ఉండడం కోసము, భూమి ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు అన్నతమ్ముళ్ళున్నారు అంటే, ఆ ఉన్న భూమిని గూడా పంచుకొని ముక్కలు చెక్కలు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఫైనాన్షియల్‌గా కూడా. ఇల్లు గడవడానికి కష్టంగుంటుంది. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఉన్నదాన్ని పంచుకుంటారు. అది వాళ్ళకవసరము. కాబట్టి వాళ్ళట్లా చేస్తారు. ఆ తర్వాత ఈ స్కార్సిటీ ఆఫ్ ల్యాండ్ యాక్చువల్‌గా కల్టివేట్ చేయడానికి, వ్యవసాయానికి అనువుగా ఉన్న ల్యాండ్ తక్కువ ఉండడం ఒక కారణము. ఫ్యామిలీ ముక్కలు చెక్కలైపోకుండా ఉండాలి. ఉన్న కొంత ధనము, ఆస్తులు, భూమి ఏమున్నా సరే అవి అందరూ పంచుకొని పోయారంటే మాత్రం చాలా కష్టమవుతుంది కాబట్టి. పాపులేషన్ కంట్రోల్ చాలా అవసరం. ఎందుకంటే, చాలా మంది ఆడవాళ్ళని ఒక భర్త పెళ్లి చేసుకున్నాడు అంటే, వాళ్ళందరికీ గూడా ఒకే టైంలో పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క భార్య ఎక్కువ మంది భర్తల్ని పెళ్లి చేసుకున్నదంటే, భర్తలు ఎంతమందున్నా సరే, ఆమె మాత్రం అదే పనిగా పిల్లల్ని కనలేదు. కాబట్టి, ఈ రకంగా గూడా పాపులేషన్‌ని కంట్రోల్ చేయడము చాలా ముఖ్యమైన కారణం అక్కడ. ఆ తర్వాత ఎకనామికలీ కూడా వాళ్ళు పావర్టీలో ఉంటారు. కాబట్టి డబ్బులకవసరము. సెక్యూరిటీ ఉంటుంది. అందరూ కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్‌గా ఉంటారు. అందరూ ఒక్క భార్యతో కలిసి ఉన్నారు అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మంచిలో, చెడులో. ఇవి అత్యవసరమైన కారణాలు. ఈ కారణాలన్నీ చూపిస్తారు వ్యాసుల వారిక్కడ మనకు. వ్యాసుల వారు అక్కడక్కడ ఈ కారణాలన్నీ రాస్తారు. అంటే ఒక్క చోట ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రాసినట్టు ఆయన రాయలేదు కాబట్టి మనం చూసుకోగలుగుతున్నామో లేదో గానీ నేను చూపిస్తాను. కాకా ట్రెడిషనల్ వాల్యూస్ ట్రెడిషనల్‌గా అది వాళ్ళ ట్రెడిషన్ కూడా. లేబర్ కోసము ఎందుకు అంటే, ఒక భార్య నేను చూసిన వీడియోస్‌లో నేను కొన్ని లింక్స్ పంపిస్తాను. మీరు కావాలంటే మిగిలినవి కలుపుకొని చూడండి కానీ, వీళ్ళు ఎంత కష్టపడి పని చేయవలసొస్తుంది అంటే, భార్యలు, భర్తలు అందరూ పని జేస్తారు. అయితే ఒక భార్య ఇంట్లో పనులు చూస్తుంటే, ఒక భర్త ఆ పశువుల్ని మేపడానికి వెళ్తే, ఇంకొక భర్త వ్యవసాయం చేస్తూ, లేదా భార్య పశువులను చూడ్డానికి వెళ్తే, భర్త ఇంట్లో పని చేస్తూ, ఇంకొక భర్త వ్యవసాయ పనులు చూస్తూ, ఇంకొక భర్త ఏవైనా వస్తువులు అమ్మడానికి వెళ్ళి, ఆ రకంగా వాళ్ళు పనులు పంచుకుంటారు. ఒక్కళ్ళు ఇవన్నీ చెయ్యలేరు. అన్నీ అనువుగా ఉన్నాయేంటో, మన ఇంట్లో ఉన్నట్టు సామాన్లన్నీ రెడీమేడ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆఫీస్‌కెళ్ళి ఇంటికొచ్చి వంట చేసుకొని తింటారని చెప్పడానికి లేదు. మొత్తం వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకవసరం లేబర్ హెల్ప్ చేస్తుంది ఈ విధంగా పనులు చేసుకోవడానికి లిమిటెడ్ రిసోర్సెస్ కాబట్టి. ప్రాపర్టీ మళ్ళీ ముక్కలు చెక్కలు గాకుండా ప్రిజర్వింగ్ చేయడం కోసం హౌస్ హోల్డ్ ప్రాపర్టీ ఇంట్లో ఉన్న వస్తువులు గూడా అందరూ పంచుకొని పోకుండా ఫ్రెటర్నల్ పాలియాండ్రీ చాలా అవసరము. అన్నాతమ్ముళ్ళందరూ కలిసి ఉండడం కోసము. ఈ విధంగా మీరు చూసుకుంటే చాలా విషయాలు ఎందుకు అవసరమో ఆ ప్రాంతానికి అని తెలుస్తుంది. ఇప్పటికి గూడా ఆ కాలంలో వ్యాసుల వారి కాలం గాదు. ఈ కాలంలో గూడా ఇప్పుడు గూడా ఎందుకంటే నేనిప్పుడు చూపిస్తున్న ఈ వీడియోస్ అన్నీ పాతవి గూడా కాదు. 1, 2 ఇయర్స్‌వి ఇక్కడ నేను వెతికాను గానీ, మీరొకవేళ ఈ టిబెట్ విస్టా వెబ్‌సైట్‌లోకి ఛానెల్‌లోకి వెళ్లి చూస్తే రీసెంట్‌గా గూడా అప్‌లోడ్ చేసినవుంటాయి వీడియోస్.
ఆయన కొన్నే చేశారు. వ్లాగ్స్ లాగా అట్లా చేస్తారు. 3 వీక్స్ కింద గూడా చేశారు. సో, వాటిని చూస్తే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో అక్కడ బ్రతుకు. తక్కువ రిసోర్సెస్ తోటి వాటితోటి ఎట్లా ఉండవలసి వస్తుందో. అందుకని ఇవన్నీ ఆలోచించి ముఖ్యంగా మనకిక్కడ ధర్మరాజుకి వేరే అండ లేదు. పాండవులెవ్వరికీ ఏ ఆధారము లేకుండా ఉన్నారు ఇంతవరకు. నా వాళ్ళనుకున్న కౌరవులు, వీళ్ళు గూడా కౌరవులయితే కూడా వీళ్ళని ఒక ముక్క చేసి అవతలికి తోసేశారు పాండవులని వేరే పేరు పెట్టి. కౌరవులుగా అందులో కలుపుకోను గూడా కలుపుకోవట్లేదు. పెద్దలున్నారు భీష్ముడు మొదలైన వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళకి ఏ దారి లేక, ఏ దిక్కు లేక ఊరు పేరు వదిలిపెట్టి ఎవ్వరికీ చెప్పుకోకుండా అజ్ఞాతంగా అసలు వర్ణం గూడా మార్చుకుని వాళ్ళు దాక్కుని బ్రతకవలసి వస్తుంది. ఆ విధంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు పెళ్ళవ్వడం అంత ముఖ్యం గాదు. పెళ్లి ద్వారా వాళ్లకు ఆధారము, అండ దొరకడము అత్యవసరము. వాళ్ళు మళ్ళీ పైగా ఒక్కళ్ళు పెళ్లి చేసుకొని విడిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? అర్జునుడొక్కడు పెళ్లి చేసుకొని పక్కకెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? మళ్ళీ వాళ్ళకెక్కడ దొరుకుతుంది ఇంత అండ? అసలే చాలామంది ప్రేమకో, భయానికో కౌరవులకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కడున్నాడు ద్రుపదుడు. మన కౌరవులు గూడా ద్రుపదుడంటే ఇంతకుముందు యుద్ధాలన్నీ జరిగాయి కాబట్టి కొంచెం దూరంగా ఉంటారు. ఇప్పుడు ద్రుపదుడి అండ దొరికింది అంటే ఎంతటి వెన్నుదన్ను, ఎంత సపోర్ట్ సిస్టమ్, అసలు ఇంపాసిబుల్ సపోర్ట్ సిస్టమ్ మన ధర్మరాజుకి, మిగిలిన వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఇది ముఖ్యమైన ఆధారము. దీన్నిక్కడ పోగొట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టే ఈ విధంగా అర్జునుడు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ద్రుపదుడేమనుకున్నాడంటే అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలన్నాడు. అందుకని ఒక స్వయంవరాన్ని పెట్టాడు. అందుకని అర్జునుడొచ్చి ఆ స్వయంవరంలో ఆమె కోసం ఏ వీర్యశుల్కాన్ని పెట్టాడో మన ద్రుపదుడు దాన్ని సాధించాడు. అయితే అక్కడికి ఆ విషయం అయిపోయింది. పెళ్లి మాత్రము ధర్మరాజుకి ముఖ్యంగా ద్రుపదుడితోటి సంబంధము అత్యవసరము ఈ సమయంలో. అందుకనే గదా! అది ఉన్నది కాబట్టే ఆ ధైర్యంతోటే ఆయన పైగా వచ్చినప్పుడిక్కడ మన ద్రుపదుడు వాళ్ళని భోజనానికి వాటికి పిలిచాడు కదా! విందు భోజనానికి పిలిపించాడు. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మన ద్రుపదుడు వాళ్ళతో మాట్లాడుతూ, "ఎవరండి మీరు? ఎవరనుకోవాలి మిమ్మల్ని? మీరు క్షత్రియులా? బ్రాహ్మలా? ఎవరు? ఏమి? మీ సంగతి చెప్తారా?" అని అడిగితే, మన ధర్మరాజు, "అవును మేము రాజులమే, మేము క్షత్రియులమే" అని ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడైతే ఆయన ఇంకా మాకు ఒక దారి కావాలి, మాకు ఒక ధైర్యం కావాలి, మాకొక సపోర్ట్ సిస్టమ్ కావాలి అని అడగడానికి సిద్ధమవుతున్నప్పుడు, మన ధర్మరాజు ఇంక అందుకని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అవును నిజమే. మేము క్షత్రియులమే, పాండుపుత్రులమే. ఇదిగో నేను ధర్మరాజు, వీడు భీముడు, వాడు అర్జునుడు, అదిగో వాళ్ళిద్దరూ నకుల సహదేవులు అని చెప్తూ ఆయనేమన్నాడంటే, మొత్తం చెప్పాను మహారాజా అని పిలిచి, ఇంక మీరే మాకు పెద్ద, మాకు పరాయణం, మాకు పరమ ఆశ్రయ స్థానం మీరే అన్నాడాయన ఆ సమయంలో. ఎందుకు అంటే, అవునండి నిజమే అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు. మేము పెళ్లి చూడ్డానికొచ్చాము. ఇంక వెళ్ళొస్తామంటే, వెళ్లి రావడానికి ఎక్కడికెళ్తారు? వెళ్లి రావడానికి వాళ్ళకి వేరే ప్రాంతం గూడా లేదు. వెళ్ళడానికి మళ్ళీ వెళ్లి అడుక్కుంటూ తిరగాలి మిగిలిన నలుగురు. లేదా ఒకవేళ ఇక్కడే ఉంటే గూడా అర్జునుడు పెళ్లి చేసుకొని ద్రుపదుడితోటి సంబంధాన్ని కలుపుకొని ఉంటే అర్జునుడిని అల్లుడుగా చూస్తారు. మిగిలిన వాళ్ళందరూ బై ఎక్స్‌టెన్షన్ ఉంటారు. అనవసరంగా అర్జునుడి ఇంటి మీద పడి తిన్నట్టే ఉంటుంది. మిగిలిన నలుగురు సపోర్ట్ ఉండదప్పుడు. ఇంక ఇంతకన్నా ఎక్కువేం అడుగుతాడు ధర్మరాజు? మాకు మీరు పెద్ద దిక్కు. మాకు మీరు కాక వేరే దారి లేదు. మీరే మాకు ఆశ్రయం అని చెప్పాడు. ఇంక ఊరుకున్నాడాయన. ఇంకక్కడికి ఊరుకున్నాడాయన. కానీ అయితే మన ధర్మరాజుకి ఏదో ఒక విధంగా ఆధారం కల్పించాలి మరి. అందరికీ పెద్దవాడు. వీళ్ళందరికీ గూడా పెద్దవాడు. అసలు వీళ్ళని కన్న తండ్రిని కూడా కన్నవాడు వ్యాసుడు కాబట్టి తాతగారు. ఆయన వచ్చి ఈ పెళ్ళిని సెటిల్ జేశాడు. "ధర్మరాజా నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్" అని జెప్పాడు.
అయితే అది వాళ్ళకు ట్రెడిషన్ కూడా కాబట్టి, ఇది ధర్మరాజుకి మిగిలిన పాండవులకు అవసరం కూడా గాబట్టి. అంటే పాండవులకు మాత్రమే అవసరమని గాదు. ద్రుపదుడికి కూడా అవసరము. ద్రుపదుడు మన కృష్ణను అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలని ఎంత కోరుకున్నాడో, అంతే తీవ్రంగా ద్రోణుడిని చంపే కొడుకు కావాలని గూడా కోరుకున్నాడు. ఇప్పుడు ద్రోణుడిని ఊరికనే ఎందుకు చంపుతారు ఎవరైనా? యుద్ధం గావాలి. ఆ యుద్ధం ఒకవేళ వచ్చిందంటే ఒక్క అర్జునుడు కాడు. అర్జునుడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా కావాలి మనకు ద్రుపదుడి సైడు. ద్రుపదుడికి కూడా ఇది ఎంతో లాభం ఇది. అత్యవసరమైన విషయము. తనకు పాండవులందరూ స్వయాన అల్లుళ్ళై ఉంటే, వాళ్ళందరూ గూడా మామగారి కోసం ఆయన తరపున నిలబడి యుద్ధం జేస్తారు. ఆ విధంగా ద్రోణుడిని ఓడించేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విషయం ఫ్యూచర్‌లో జరిగేది. కానీ విషయం ఏంటంటే, ఇదంతా అవసరార్థం జరిగిన విషయము. ఇందులో ఎక్కడా ప్రేమ లేదు. ఉండిండొచ్చు. ప్రేమ ఎందుకుండదు? ఉంటుంది ప్రేమ. కానీ ముఖ్యంగా వాళ్ళకు అవసరం కోసం చేసుకుంటూ ఉన్న పెళ్లి. ఇది ధర్మం కాదనడానికి గూడా వీల్లేదు. ఎందుకంటే, ఆ ఆచారం ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నది కూడా. ఇప్పుడొకటి చూపించాను గదా! నేను పైన. ఈయనే మన ధర్మరాజే. మీరు కాక మాకింక వేరే దారి లేదు. మా అందరికీ మీరే దారి అని జెప్పాడు. ఇంక అంతకన్నా ఎక్కువ చెప్పలేదాయన. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకొని, మన వ్యాసుల వారు కుంతి అడగలేదు. ధర్మరాజు గూడా నోరు తెరిచి అంతకన్నా ఎక్కువేం అడుగుతాడు? నాకిచ్చి పెళ్లి చేయండి. దిక్కు లేకుండా ఉన్నాను. అట్లా అయితే మీరు నాకు సపోర్ట్ చేయొచ్చా అని ఎట్లా అడుగుతాడు ధర్మరాజు? కొంతవరకు చెప్పాడు ఇంక ఆగాడు. కుంతి ఎట్లా అడుగుతుంది? నా పెద్ద కొడుకు దిక్కు లేకుండా ఉన్నాడు. ఇదిగో నా మూడో కొడుకు కృష్ణని గెలిచాడు. అయినా గూడా వాడితో పాటు అందరికిచ్చి పెళ్లి చేయి లేదా కనీసం ధర్మరాజుకిచ్చి పెళ్లి చేయి. ఈ రకంగా కుంతి ఎట్లా అడుగుతుంది నోరు తెరిచి? కాబట్టి వీళ్ళ వైపున పెద్దవాడు, వీళ్ళ తరఫున పెద్దవాడు వ్యాసుడు నిర్ణయం చేసాడు. మిగిలిన వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళింక దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. అందుకని పెళ్లి సంతోషంగా చేశారు వాళ్ళు. ఆ రకంగా అందరూ అర్థం చేసుకున్నారు. అందరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు.